అందరికీ నమస్కారం అండి. జీవిత సత్యం తెలిపే ఒక మంచి కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. విజయేంద్ర వర్మ అతనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని ఒకరోజు రాజ్యంలో పర్యటించటానికి బయలుదేరాడు. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును నువ్వు సంపాదించే దానితో సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు రాజు. సంతోషంగా ఉన్నాను రాజా, నేను రోజుకు ₹1 మాత్రమే సంపాదిస్తాను. దానిలో 25 పైసలు తింటాను, మరో 25 పైసలు అప్పుగా ఇస్తాను, మరో 25 పైసలు రుణం చెల్లిస్తాను, మిగిలిన 25 పైసలు పడవేస్తాను అని చెప్పాడు రైతు. రాజుకు రైతు చెప్పిన చిక్కు ప్రశ్న అర్థం కాలేదు. అయినా నీవు సంతోషంగా ఉన్నావని ఎలా చెప్పగలవు అని అడుగుతాడు రాజు. రాజా, నా మొదటి 20 పైసలు నా కుటుంబ సభ్యుల ఆహారానికి, రెండో 20 పైసలు నేను పిల్లలపై ఖర్చు చేస్తాను కాబట్టి అది నా భవిష్యత్తుకు బీమా వంటిది. మరో 25 పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను, వారి రుణం తీర్చుకోవడానికంటే సంతోషం ఏముంది. చివరి 25 పైసలు మాత్రం బీదవారికి దానం చేస్తాను అని రైతు చెప్తాడు. రైతు చెప్పిన మాట విని రాజు ఎంతో సంతోషిస్తాడు. అతనికి ఒక బంగారు నాణ్యం బహుమతిగా ఇచ్చి, నీ మొహం 100 సార్లు చూసే వరకు నా ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దు అని రాజు దర్బారుకు వెళ్ళిపోతాడు. రైతు చెప్పిన చిక్కు మాటలు రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు. దాన్ని వివరించి చెప్పిన వారికి బహుమానం అని ప్రకటించాడు. దర్బార్లో ఎవ్వరు కూడా ఆ ప్రశ్నను వివరించలేకపోయారు. ఒక తెలివైన అధికారికి రాజు ఆ ఊరికి వెళ్ళి అక్కడ రైతును కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి అతను బంగారు నాణేల మూట ఇచ్చి అసలు విషయం తెలుసుకొని తిరిగి నగరానికి చేరుకున్నాడు. మర్నాడు ఉదయం ఆ రైతు దర్బారుకు వచ్చాడు. ఆ తెలివైన అధికారి చక్కగా చిక్కు ప్రశ్నకు జవాబును వివరించాడు. అంతే, కోపంతో ఊగిపోతూ, రాజు, నీకెంత ధైర్యం, నా మొహం 100 సార్లు చూపిన తరువాత కానీ జవాబు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పానుగా అని రైతు మీద ఆగ్రహించాడు. రైతు వెంటనే భయపడుతూ, రాజా, మీ మాటలు నేను జవదాటలేదు. ఈ అధికారి గారు నాకు 100 బంగారు నాణ్యాల మూటను ఇచ్చారు. నాణ్యాలపై మీ బొమ్మ ముద్రించి ఉంది కాబట్టి నేను 100 సార్లు మీ మొహం చూసిన తర్వాత కానీ ఈ జవాబు అధికారికి చెప్పలేదు అని వివరించాడు రైతు. రైతు మేధస్సుకు సంతోషించి మళ్ళీ సత్కారాన్ని తెలిపాడు. అలాగే మరిన్ని బంగారు నాణ్యాలను కూడా ఆ రైతుకు బహుమతిగా ఇస్తాడు. 25 పైసలు తిండికి, మరో 25 పైసలు బాధ్యతలకి, మరో 25 పైసలు తల్లిదండ్రుల రుణం తీర్చడానికి, మిగిలిన 25 పైసలు దాన ధర్మాలకి. రైతు చెప్పిన జీవిత సత్యం ఎంతో అద్భుతం కదా అండి. నిజంగా మనం మన అవసరాలు తీర్చుకోవటం ఎంతో ముఖ్యం. అంతేకాకుండా వాళ్ళ అవసరాలు తీర్చడం అంతకన్నా మన బాధ్యత. మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అనేది కూడా మరింత బాధ్యత. అలాగే మన సాటి వారికి, లేని వారికి మన వంతు సాయం చేయాలన్నది కూడా మన బాధ్యతేనండి. ప్రతి ఒక్కరు కూడా మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏదైతే కష్టపడుతూ ఉంటారో అది సాయం చేసినప్పుడు, ధర్మం చేసినప్పుడు, ముఖ్యంగా ఆకలి అనేది ప్రతి మనిషికి వస్తుంది. ఆ ఆకలిని తీర్చగలిగేవాడు నిజమైన మనిషి. అతని జీవితం అనేది అంతటితో ఎక్కువ పుణ్యాన్ని అనేది సంపాదించుకుంటాడు. ఈ ప్రతి ఒక్క మనిషి కూడా తన బాధ్యతగా ఇతరులకి సాయం చేయాలి, ఆకలి తీర్చాలి అన్నది ఒక బాధ్యతగా పెట్టుకుంటుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ గుణం అనేది అలవాటవుతుంది. ఇది ఈ కథలోని జీవిత సత్యం. మనకున్న దాంట్లో సాయం చేద్దాం, భగవంతుని ఆశీస్సులు పొందుదాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.